బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల hot Mexican tequila చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైల్ లవ్ సింబల్ హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఆల్ ఫోర్స్ ఉమెన్స్ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ ఇన్ కరీంనగర్. నాకు కరీంనగర్ ఇలా ఉంటుందని అస్సలు తెలియదు. ఎందుకో తెలుసా, కరీంనగర్ గర్ల్స్ అంటే ఏదో డల్ గా ఉంటారు అండ్ డల్ స్టార్స్ అనుకున్నాను, కానీ ఇక్కడ ఈ రోజు ఇంత బ్యూటిఫుల్ గర్ల్స్ ని చూసాక ఇది కరీంనగర్. అలాగే రైట్. సో మరి మొత్తానికి వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఫాస్ట్ గా మనం టాస్క్ లోకి వెళ్ళిపోవాలి. టాస్క్ లోకి వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ కాబట్టి రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్ గర్ల్స్, కమాన్ గర్ల్స్. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ రేణు టీమ్ గర్ల్స్, కమాన్. కన్ను చూడాలనుకో తప్పులేదు, అదే బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావు. పంచులు వేయడం మొదలు పెడితే మనకన్నా ఎక్కువ వేసేవాడు ఎవడు ఉన్నాడు ఇక్కడ. ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో ఫుల్ ఎనర్జెటిక్ అండ్ ఫుల్ ఫనీ అండ్ ఫుల్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో గేమ్సే కాకుండా టాస్క్లు కూడా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్లీ విల్ మూవ్ ఆన్ టు టాస్క్. అగైన్ రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్లు చేయాలంటే రేణు టీం నుంచి 3 అమ్మాయిలు అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ కావాలి. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 పీజియన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. రైట్. సో మరి రేణు టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి 3 చాక్లెట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. టాస్క్ చేయడానికి నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ రేణు టీమ్ గర్ల్స్ వచ్చేసారు. ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో ఫస్ట్లీ నితిన్ టీమా రేణు టీమా అని తెలియాలంటే యాక్చువల్ గా మన ఇద్దరం ఊరికే గొడవ పడుతున్నాం కదా. డి డా డమ్మ డిక్క లాలి పాపా చిక్కి పోయే ఓం భీమ్ బుష్. నువ్వే బుష్. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముందుగా పీజియన్ నెంబర్ 1. హాయ్ హాయ్. వాట్స్ యువర్ నేమ్? శ్రీలేఖ. శ్రీలేఖ, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే సాంగ్ పాడాలి. ఓకే. సో మరి ఫస్ట్ టాస్క్ శ్రీలేఖకి వచ్చింది ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాలి. సో హియర్ వి గో, స్టార్ట్. కనులు మూసిన కనులు తెరిచిన కలలు ఆగవేలా, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మవేలా, ఇదుటి ఇప్పుడు తిరిగి వెలుగా, ఇదిగో ఇప్పుడు చూసా సరిగా, ఇన్నది నడిరేనా అయితే నాకేనాడే తొలి పట్టు జాడ తెలిసింద కొత్తగా, కనులు మూసిన కనులు తెరిచిన కలలు ఆగవేలా. ఒక సూపర్ సాంగ్ ఆనందం మూవీ నుంచి తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీలేఖ. అండ్ నెక్స్ట్ మరి ఇప్పుడు నితిన్ టీం నుంచి ఫస్ట్ చాక్లెట్ ఏ టాస్క్ చేయడానికి వస్తుందో చూసేద్దాం. అండ్ లెట్ మీ నో హర్ నేమ్. నీ పేరు? అభిజ్ఞ. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా. సో మరి ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సారీ రెడీ? సో బిఫోర్ దట్ నువ్వు ఎందుకు అసలుకి చాలా డల్ గా ఉన్నావు? నితిన్ టీం అంటే ఎలా ఉండాలి? నిద్రపోవాలి. నిద్ర లేపాలి అందరినీ, నిద్రపోవాలి. ఓకేనా? సారీ రెడీ? గో. సో మరి నా టీం నుంచి ఫస్ట్ టాస్క్ అభిజ్ఞ వచ్చేసింది ఒక సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ డాన్స్ చేయడానికి. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. కంచుకొస్తావా మంచెకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా నంచుకొస్తావా మంచెకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా పాక పాకవా పాక కేకవా పొక్క కొడకవా కన్ని డిన్నర్
Okay, right. So superb and full 2 energetic performance చూశారు కదా. First task from Nitin team girls. Abhigna, superb and good luck. Right, superb and first task Nitin team నుంచి Renu team నుంచి కంప్లీట్ చేసుకున్నాం. సో మరి Renu team నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి రెడీగా ఉంది. సారీ రైట్. yes నీ పేరు? హైందవి. హైందవి. సో చాలా డిఫరెంట్ నేమ్స్ ఈ రోజు. అభిజ్ఞ, హైందవి. రైట్. సో హైందవి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, సో నువ్వు సైగల్తో ఒక మూవీ నేమ్ ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఆ మూవీ నేమ్ వచ్చి నితిన్ టీం వాళ్ళు ఇస్తారు. సో నువ్వు నీ టీమ్ లో ఎవరినైనా ఎంచుకోవచ్చు, వాళ్ళకి నువ్వు మూవీ నేమ్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే రైట్. డన్. సో ఫస్ట్ అయితే ఆ మూవీ నేమ్ ఏంటో చెప్పనా? ఓకే రైట్. సో మరి ఆల్రెడీ మీకు మూవీ నేమ్ చెప్పేశాం. సో మూవీ నేమ్ ని నువ్వు సైకిల్ ద్వారా చెప్తే ఇక్కడున్న రేణు నీకు ఆ మూవీ నేమ్ ఏంటో చెప్పాలి. హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 గో. నువ్వు, నేను నిన్ను ఇక్కడ పెళ్లి చేసుకుంటాను. ఇట్స్ మీ, నేను. ఓకే. గాలి, విష్ణు, శ్రీ మహావిష్ణు. ఇక్కడ ఏంది, ఇదేంది చెప్పు. నేను ఇక్కడే ఉంటావా? ఓ మీ కాలేజా? ఆల్ ఫోర్స్ కొడతావా? కొట్టడం కాదు, కొడుతున్నారండి. మర్డర్ చేసేటట్టుంది. కోపంగా చూస్తున్నారు. ఓకే, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు. సో నేను దగ్గరికి వచ్చావు. కమాన్. మా ఇల్లు, నేను నా ఇల్లు, నేను నా కాలేజ్. కాదు దగ్గరికి నేను నా ప్రియుడు, నేను నా కోయాంకర్. ఇక్కడ ఉంటుంది లోపల అంటే సంథింగ్ ఇక్కడ ఈ ప్లేస్. నేను లోకల్. రైట్. యాక్టివ్ అంటే ఇన్వాల్వ్ అయిపోయి ఓవర్ యాక్టింగ్ చేసింది. సో ఫైనల్ గా నీకు ఇచ్చిన టాస్క్ నేను లోకల్ మూవీని చాలా చక్కగా చెప్పావమ్మా. ఇక్కడ అని గుంటలో రైట్. థ్యాంక్ యూ సో మచ్. నేను బాగా చెప్తుంది. రైట్. సో ఎనీవేస్ సెకండ్ టాస్క్ కూడా రేణు టీం నుంచి కంప్లీట్ చేసుకున్నాం. విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్ నుంచి సెకండ్ టాస్క్. కమ్ ఆన్. హాయ్. నీ పేరు? సుస్మిత. సో సుస్మిత నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? ఓకే రైట్. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, ఒక సాంగ్ ప్లే అవుతుంది, దాన్ని నువ్వు ప్యారడీ చేసి పాడాలి. ప్యారడీ అంటే పిడకలు కొట్టడం కాదు, తెలుసు కదా? వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు రేణు టీమ్ గర్ల్స్ కి. ప్యారడీ అంటే పిడకలు కొట్టడం, దోషలేయటం, అదే కదా అంటున్నారు. రైట్. సో నువ్వేం చేస్తావు అంటే, నీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, దాన్ని విని దాని లిరిక్స్ మార్చి ఇక్కడ ఉన్న వాళ్ళని ఫుల్ టు ఎంటర్టైన్ చేసే వాళ్ళ కామెడీగా పాడాలి. రెడీ. హియర్ వి గో. స్టార్ట్. తెలుసా ఎగ్జామ్ రాసానని, తెలుసా ఫస్ట్ వచ్చానని, రాసా ఫెయిల్ అవుతానని, చూసా ఈరోజు రిజల్ట్ అని, దమ్ ఆనందం రిజల్ట్ లా చేరింది నన్ను ఈరోజు ఆనందం, ఆనందం మా గ్యాంగ్ లో లేనే లేదు ఇలాంటి సంతోషం, నేనేమో లాస్ట్ బెంచ్ రా, నాకేమో మార్క్స్ రావురా, మా మేడమ్స్ కి మార్క్స్ షాక్ రా. ఎందుకని బాధ ఏంటి తల్లి? ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనా? హలో, ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు మా గర్ల్స్ కి వస్తుంటాయి, మా టీమ్ గర్ల్స్ కి. రైట్. ఎనీవే సూపర్ అండ్ చాలా చక్కగా ప్యారడీ చేసి యాక్చువల్ గా వాళ్ళ ఎగ్జామ్స్ మీద, వాళ్ళ చదువుల మీద మొత్తానికి ప్యారడీ చేసుకున్నాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మా గర్ల్స్ టాలెంటెడ్ గర్ల్స్, ఇన్నోవేటివ్ గర్ల్స్, క్రియేటివ్ గర్ల్స్ అని అర్థమైంది. ఇంకా సో ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీమ్ నుంచి పీజియన్ నెంబర్ 3. మీరేదో విచిత్రంగా అంటున్నారు, ఇట్లానే నాకు అర్థం కావట్లేదు. ఓకే రైట్. సో నీ పేరు? అక్షిత. ఓకే రైట్. సో మరి ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే. సో అక్షిత నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, డాన్స్ చెయ్యాలి. దట్స్ వాట్. ఓకే. ఆర్ యు రెడీ? yes. కమ్ ఆన్.
ఓకే రైట్. సో మరి రేణు టీం నుంచి లాస్ట్ గర్ల్ వచ్చేసింది డాన్స్ చేయడానికి. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. Big round of applause, girls, all of you. Okay, right. So actually, కాదు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? సో అక్షితాని చూడగానే నాకు ఏమనిపించింది అంటే పేరు మర్చిపోయాను. బాగుందని నువ్వు చెప్పేస్తావా? మరి నేనేం చెప్పాలి? నువ్వు కూడా చెప్పేది. అక్షిత వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్. ఓకే రైట్. సో ఎనీవేస్ రేణు టీం నుంచి 3 టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ నితిన్ టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి మా టీం నుంచి వచ్చేస్తున్నారు లాస్ట్ చాక్లెట్. సో కమ్ హియర్. సో నీ పేరు? శ్రేయ. శ్రేయ. సో శ్రేయ ఎందుకు అంత డల్ గా మాట్లాడుతున్నావు? వద్దు, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ శ్రేయకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి. సో ఆర్ యు రెడీ? హియర్ వి గో, స్టార్ట్. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తెచ్చావు, రచ్చ రచ్చే. రైట్, సూపర్. ఎనీవేస్ చాలా చక్కగా చెప్పావు. యాక్చువల్ గా గర్ల్స్ కాబట్టి అంత స్లోగా డైలాగ్ ని మార్చి చెప్తున్నారు వీళ్ళు. అంత పవర్ఫుల్ డైలాగ్ ఎలా చెప్తాడు జూనియర్ ఎన్టీఆర్, నువ్వు అలానే చెప్పాలి. కానీ నువ్వు చాలా టెన్స్ అవుతున్నావు, నాకు అర్థమైపోయింది కాబట్టి. తెచ్చిన కాజాలన్నీ వేస్తే పోయాయి, ఎవరు తినలేదు, నేనే తిన్నాను అన్నట్టుంది. అవును, బాగా అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు తిను కాజాలు పోయి. మరి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఓకే రైట్. సో మరి మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం. 1 కాదు 2 కాదు, మన జైల్ జైల్ జిగాలో 4 డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. సో మరి అందులోనూ ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగు పరుగు గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 4 అమ్మాయిలు అండ్ నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు. సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి 4 జాంగ్రీలు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 జాంగ్రీస్, కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్ గర్ల్స్. ఇప్పుడు నా టీం నుంచి పరుగు పరుగు గేమ్ ఆడడానికి 4 జిలేబీలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. జాంగ్రీస్ ఫ్రమ్ నితిన్ టీమ్, జిలేబీస్ ఫ్రమ్ రేణు టీమ్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మినిట్ ప్రాపర్టీస్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అలానే నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. దాంతో పాటు మనకి వండర్ఫుల్ స్కార్ఫ్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో నితిన్, ఈ స్కార్ఫ్స్ ని యూజ్ చేసుకుని అమ్మాయిల చేత పరుగు పరుగు గేమ్ ఎలా ఆడిస్తాం? హౌ? ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ గేమ్ ఎలా ఆడాలంటే యాక్చువల్ గా ఇక్కడ 3 స్కార్ఫ్స్ ఉన్నాయి అండ్ 4 గర్ల్స్ ఉన్నారు. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు ముందుగా వస్తే 4కి ఈ 3 స్కార్ఫ్స్ కడతాం కాళ్ళకి. సో ఇక్కడ నుంచి మీరు జంప్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ బాల్లో 4 బాల్స్ ఉంటాయి. సో 4 ఉన్నారు కాబట్టి 4 బాల్స్, ఈచ్ పర్సన్కి ఒక్కొక్క బాల్ వస్తుంది. సో 4 ఆ 4 బాల్స్ తీసుకొని మళ్ళీ యాస్టీస్ పరిగెట్టుకుంటూ అంటే గెంతుతూ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్లో వేయాలి. సో ఇది విత్ ఇన్ ద టైం. సో యాక్చువల్గా దీనికి టైమర్ ఉంటుంది. ఎవరు ఫాస్ట్ గా ఈ గేమ్ ని ఫినిష్ చేసుకుంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో రైట్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్, రేణు టీమ్ గర్ల్స్ కి క్లియర్ గా ఈ గేమ్ అర్థమైపోయింది కాబట్టి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ జాంగ్రీస్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? రెడీ. కమ్ ఆన్. సో హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో.
పర్గో గేమ్ ని నితిన్ టీం నుంచి జాంగ్రీలు ఫినిష్ చేశారు. అండ్ ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి జిలేబీలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ 3, 2, 1 గో. धुआ 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 है देसी दारू का. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పర్గో పర్గు. సో మరి పర్గోలో ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో ఈ రోజు మా టీమ్ గర్ల్స్ అంటే మా టీమ్ జాంగ్రీలు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 52 seconds లో. కమాన్ గర్ల్స్. మా జిలేబీలు పర్గో గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 32 seconds. ఫైనల్ గా ఈ రోజు ద విన్నర్స్ ఇన్ పర్గో రేణు టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే రైట్. ఎనీవేస్ సూపర్. అండ్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. కానీ ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఈ రోజు రేణు టీమ్ గర్ల్స్ అయ్యారు. సో ఎనీవేస్ యూ టూ గర్ల్స్ చాలా చక్కగా ఆడారు. గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ టూ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ABCD లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండ్ చేసి చంపేసావే నన్ను 1 2 3 4 నంబర్స్ అన్ని తీసి 1 4 3 నే రంగుల్లో ముంచేసి చంపేసావే నన్ను రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి 3 ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మరొక ఫుల్ టు మాస్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మాస్. సో మరి మాస్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ రేణు టీం నుంచి 2 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ కావాలి. బిఫోర్ దట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే సో మరి మాస్ గేమ్ లోకి వచ్చేసాం కాబట్టి మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 మాస్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 తొక్కుడు లడ్డూలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో రైట్. ఎనీవేస్ మరి మాస్ గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ రేణు టీం నుంచి 2 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ వచ్చేసారు. అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా 2 కార్నర్స్ లో 2 రింగ్స్ అండ్ ఆ 2 రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్ అండ్ ఇక్కడ ఒక రోప్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో ఫస్ట్లీ బిఫోర్ యూ ప్లేయింగ్ దిస్ గేమ్ మేము ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా మాక్ చేసి చూపిస్తాం. సో రేణు, ఆర్ యు రెడీ? ఐఎమ్ రెడీ. ఓకే ఓకే రైట్. సో మరి మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మేము ఆడతాం. సో ఫస్ట్ గా 2 గర్ల్స్ ఇక్కడికి వస్తే 2 గర్ల్స్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటారు ఈ రోప్ తో. అండ్ 2 కార్నర్స్ లో ఆల్రెడీ నేను చెప్పినట్లుగా 2 రింగ్స్ ఉంటాయి అండ్ ఆ రింగ్స్ లో స్మైలీ బాల్స్ ఉంటాయి. సో ఫాస్ట్ గా డ్రాగ్ చేసి అంటే గుంజుకుంటూ వెళ్ళి ఎవరు ఆ బాల్ ని ఆ స్మైలీ బాల్ ని పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఈ మాస్ గేమ్ ని ఫస్ట్ రేణు వర్సెస్ నితిన్ ఇద్దరు ఆడుతున్నారు. సో హియర్ వి గో, స్టార్ట్. చూసారు కదా అమ్మాయిలు, మాస్ గేమ్ ఇలా ఆడాలి. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి లడ్డూస్ వస్తున్నారు. తొక్కి పడేస్తారు. ఏమంటారు అమ్మాయిలు? మీరు ఆల్రెడీ తొక్కుడు లడ్డూలు, ఇంకా ఎవరిని తొక్కుతారు మీరు? ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు టీం నుంచి మాస్ గేమ్ ఆడటానికి 2 తొక్కుడు లడ్డూలు రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో.
మరి ఇప్పుడు మా టీం నుంచి ఈ మమ మాస్ గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే, కమ్ ఆన్. సో హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఇంత ఫుల్ టఫెస్ట్ గేమ్ ని ఇద్దరు గర్ల్స్ చాలా చక్కగా ఆడి ఫైనల్ గేమ్ ని ఫినిష్ చేసుకున్నారు. కానీ ఫైనల్ గా ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోరింగ్ వెళ్ళిపోవాలి. ఎస్, మా గర్ల్స్ మమ మాస్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 57 seconds. ఈ రోజు మరి మా గర్ల్స్ ఈ గేమ్ లో కంప్లీట్ చేశారు 1 minute. మర్చిపోయాను అనుకుంటా బహుశా. సో మరి ఈ రోజు మా గర్ల్స్ ఈ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు 1 minute 23 seconds లో. గట్టిగా గర్ల్స్, కమ్ ఆన్. సో మరి ఈ రోజు మమ మాస్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. రేరు మొదట్లో ఓవర్ యాక్టింగ్ చేసి మా గర్ల్స్ తొక్కుడు లడ్డూలు, ఆ లడ్డూలు, ఈ లడ్డూలు అంది. మొత్తానికి ఈ రోజు మా గర్ల్స్ తొక్కి పడేశారు. ఏమంటారు గర్ల్స్? థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఆల్ ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుంచి ఒక స్పెషల్ అండ్ ఒక సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు స్టూడెంట్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే. సో మరి నెక్స్ట్ ఒక ఫుల్ టు ఫనీ గేమ్ అండ్ ఫుల్ టు ఇంట్రెస్టింగ్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి 2 స్వీటెస్ట్ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే రైట్. స్వీటెస్ట్ గర్ల్స్ వచ్చేస్తే మా టీం నుంచి లవ్లీ గర్ల్స్. ఓకే. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా సో ఫాస్ట్ గా ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ అనుకున్నాం. ఇద్దరు వచ్చేసారు. సో ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడేది ఎవరో తెలియాలంటే ఫస్ట్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని మీకు క్లియర్ గా అర్థం కావాలి. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ ముందుగా వస్తే
సో 2 గర్ల్స్ నుంచి 1 గర్ల్ ఈ గేమ్ ఆడుతుంది, ఇంకొక గర్ల్ తన ఫ్రెండ్ ని గైడ్ చేస్తుంది. అంటే ఒకవేళ నువ్వు ఆడటానికి ముందుగా వస్తే నీకు జోకర్ మాస్క్ పెడతాం. సో ఈ జోకర్ మాస్క్ పెట్టగానే నీకు ఏమీ కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది కాబట్టి సో నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతావు అండ్ మీ ఫ్రెండ్ నిన్ను గైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి అక్కడున్న బెలూన్స్ ని కూర్చొని బ్లాస్ట్ చేయాలి. అండ్ ఒకవేళ హ్యాండ్స్ కానీ నెయిల్స్ కానీ యూజ్ చేస్తే ఆ బెలూన్స్ మేము కౌంట్ లోకి తీసుకోము. 2 minutes టైం ఇస్తాం. 2 minutes లో నితిన్ టీం ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే నితిన్ టీం విన్నర్స్ అవుతారు. అలాగే 2 minutes లో రేణు టీమ్ గర్ల్స్ ఎక్కువ బ్లాస్ట్ చేస్తే రేణు టీమ్ గర్ల్స్ విన్ అవుతారు. సో మరి ఫస్ట్ గా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి నా టీం 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? Here we go from 3, 2, 1, go. లెఫ్ట్ 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 కూర్చో 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 బ్యాక్ కొంచెం కూర్చో కూర్చో Dance for life, Nitone body to ladder. Nitone dance tonight, Nitone dance for life, Nitone body to ladder. Nitone dance tonight, Nitone dance for life, Nitone body to ladder. Nitone dance tonight, Nitone dance for life. ఓకే, సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి స్వీట్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో 3, 2, 1, గో. గో ఫాస్ట్ గో ఫాస్ట్ sit down sit down back back right side ఫ్రంట్ కి తిరిగి కూర్చో. Dance tonight, Nitone dance for life. Sit down. Nitone body to ladder. Nitone dance tonight, Nitone dance for life. Nitone body. Right. Nitone dance tonight, Nitone dance for life. Okay, time up. Nitone body to ladder. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్ గేమ్. సో సీరియస్లీ మా గర్ల్స్ ఈ గేమ్ ని చాలా సూపర్ గా ఆడారు. సో ఎనీవేస్ ఇద్దరు ఈ గేమ్ ని చాలా బాగా సూపర్ గా కంప్లీట్ చేసుకున్నారు. సో ఫైనల్ గా ఎవరు విన్నర్స్ అని తెలియాలంటే యాక్చువల్ గా 2 టీమ్స్ కి నితిన్ టీమ్ గర్ల్స్ కి 2 minutes ఇచ్చాం, అలాగే రేణు టీమ్ గర్ల్స్ కి 2 minutes ఇచ్చాం. సో ఫైనల్ గా 2 minutes లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి యాక్చువల్ గా ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ రేణు టీమ్ గర్ల్స్. సో ఎందుకంటే రేణు టీమ్ గర్ల్స్ 2 minutes లో 6 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. ఆయన 2 minus అనమాట, ఎందుకంటే 2 చేతులు యూజ్ చేశారు. హ్యాండ్స్ యూజ్ చేయొద్దు, నెయిల్స్ యూజ్ చేయొద్దు అని బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పేసాం. ఎందుకలా చేశారు? ఆల్రెడీ మీరు బ్లాస్ట్ చేసిందే 6 బెలూన్స్, అందులో 2 తీసేస్తే ఫైనల్ గా 4 బెలూన్స్ ఇన్ 2 minutes. ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా టీమ్ గర్ల్స్ విత్ ఇన్ 2 minutes లో బ్లాస్ట్ చేసిన బెలూన్స్ 7. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఇన్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. yes. ఓకే రైట్. ఇప్పుడు అరండి మీరు వేస్తారు. ముందు పెట్టుకున్నాం. మీ ఆల్రెడీ మూతులు బిందెలా ఉన్నాయి. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు అండ్ చాలా సూపర్ గా ఫినిష్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ టీమ్ గర్ల్స్, అలాగే థ్యాంక్ యూ సో మచ్ రేణు టీమ్ గర్ల్స్. గుడ్ ట్రై. మరి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని
రైట్. సో మరి మనం వచ్చేసాం ఫైనల్ గేమ్. ఆ గేమే సై అంటే సై. సో మరి చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్. సో మరి ఫాస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి నా టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 సౌందర్య లహరీస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చేసారు, రేణు టీమ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో సై అంటే సై గేమ్ ఆడటానికి నా టీం నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తాయి. 5 గర్ల్స్ నుంచి ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్ కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్ మ్యాట్ లో బోర్లా ఇలా పడుకొని ఉండాలి. సో 4 కార్నర్స్ ఉంటాయి. మిగిలిన 4 గర్ల్స్ ఆ 4 కార్నర్స్ ని హోల్డ్ చేసి మ్యాట్ లో పడుకొని ఉన్న గర్ల్ ని ఇక్కడ క్యారీ చేస్తూ తీసుకొని వెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు మ్యాట్ లో ఉన్న గర్ల్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో గర్ల్స్ ఇద్దరు టీమ్స్ కి ఈ గేమ్ ఎలా ఆడాలి అని అర్థమైపోయింది కాబట్టి సో వీళ్ళు అనుకుంటున్నారు ఈ గేమ్ లో ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తే మేమే ఈ గేమ్ విన్నర్స్ అని. కానీ అలా కాదు. మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఫైనల్ గా రివీల్ చేస్తాను. గర్ల్స్ 2 టీమ్ గర్ల్స్ కి గేమ్ అర్థమైపోయింది కాబట్టి సో ఈ రోజు లక్ ఎవరికో తెలియాలంటే ఫాస్ట్ గా ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. ఈ గేమ్ లక్ ఎవరో తెలియాలంటే ముందుగా ఈ గేమ్ నితిన్ టీమ్ అమ్మాయిలు ఆడతారు. ఏమంటారు అమ్మాయిలు? మీరు అవుననే అంటారు, నాకు తెలుసు. కమ్ ఆన్. ఓకే, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. Here we go from 3, 2, 1, go. ఓకే, సో మరి సై అంటే సై గేమ్ నితిన్ టీమ్ 5 గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ ప్రాపర్టీస్ చాలా కలెక్ట్ చేశారు, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. కాదు, ఏవేవి ఎన్ని పిక్ చేశారు విల్ సీ. ఓకే, ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. So total chocolates collected by Nitin team girls 22. Come on girls. And next we'll go with lemons. 1, 2, 3. 3 lemons. And final ga migilunnavi smiley balls. So mari smiley balls enni collect chesaro chuddam. So mari smiley balls 0 collect chesaru ma team girls. Right. Sai ante sai ma team girls complete cheskunnaru kabatti it's turn of Renu team girls. So girls, are you ready? Ready. Let's go. Here we go from 3, 2, 1, go. ఓకే, సో మరి రేణు టీమ్ గర్ల్స్ కూడా సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నారు. సో మరి ఇక్కడ ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 37, 30, 38, 39, 40, 41, 42, 43, 44. Super. 44 chocolates. And next we'll go with lemons. 1, 2, 3, 4. 4 lemons. And final ga balls. Mari balls ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఒక్క బాల్ కలెక్ట్ చేశారు. Only 1 ball. Super.
సై సై గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం సై సై. సో మరి సై సైలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి, అసలుకి ఈ గేమ్ లో లెక్క ఏంటి అని ఇక్కడున్న గర్ల్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో చూస్తున్నారు కదా గర్ల్స్, ఇక్కడ నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100 అండ్ ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 30. మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఈచ్ ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ అనమాట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి నితిన్ టీమ్ గర్ల్స్ స్కోర్స్ రేణు టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో అది ఎలా అంటే సపోజ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఒక 20 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. ఆ 20 చాక్లెట్స్ కి కార్డ్స్ లోంచి రేణు టీమ్ గర్ల్స్ ఒకటి పిక్ చేస్తారు. ఒకవేళ 100 కానీ 50 కానీ 30 కానీ దాంట్లో నుంచి 30 వస్తే ఆ 20 into 30. సో మరి ఫైనల్ గా స్కోర్స్ అనేవి ఇలా డిసైడ్ అవుతాయి కాబట్టి ఫాస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. వాటిలో ఫస్ట్ స్కోరింగ్ దేంట్లోకి వెళ్ళిపోదాం? లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 లెమన్స్. సో 3 లెమన్స్ కి మరి రేణు టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 100. 3 into 100. Okay, next we'll go with chocolates. So chocolates ఎన్ని కలెక్ట్ చేశారు? 22 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా టీమ్ గర్ల్స్. ఆ 22 చాక్లెట్స్ కి రేణు టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోరింగ్ 50. 22 into 50. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. యాక్చువల్ గా బాల్స్ మా గర్ల్స్ 0 కలెక్ట్ చేశారు. ఒకవేళ కలెక్ట్ చేసి ఉంటే మనకు వచ్చే స్కోర్ కూడా చూద్దాం. సో వాళ్ళకి మనం ఎంత స్కోర్ ఇస్తాం బాల్స్ కి? 30. రైట్. మీ బాల్ స్కోర్ చెప్పు. 0 into 30. రైట్. ఎనీవేస్ నితిన్ టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఇప్పుడు రేణు టీమ్ గర్ల్స్ ఆర్ రిమైనింగ్. సో గర్ల్స్ మనకి ఇక్కడ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఫస్ట్ విల్ గో విత్ లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 4. ఓకే, సో 4 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. 4 into 50. And next we'll go with చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 44. సో మరి ఆ 44 చాక్లెట్స్ కి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 30. 44 into 30. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 బాల్. సో ఆ 1 బాల్ కి మరి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోరింగ్ 100. ఎనీవేస్ నితిన్ టీమ్ గర్ల్స్, రేణు టీమ్ గర్ల్స్ ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఆ ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సై గేమ్ ని ఫినిష్ చేశారు అండ్ నౌ విత్ స్కోర్స్ టైం. ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఈ రోజు ఫైనల్ గా సైలో మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ 1400. కమాన్ గర్ల్స్. సై గేమ్ లో మా అమ్మాయిలు స్కోర్ చేశారు 1620. ఫైనల్ గా ఈ రోజు సై విన్నర్స్ ఆర్ రేణు టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై ఫినిష్ చేసుకున్నాం. సో ఇద్దరు రేణు టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఈ గేమ్ ని పార్టిసిపేట్ చేశారు అండ్ ఫైనల్ గా విన్ అయింది మాత్రం రేణు టీమ్ గర్ల్స్. సో ఎనీవేస్ వీరిద్దరికి ప్రైజెస్ అందజేయడానికి మాతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వి రవీందర్ రెడ్డి గారు, కరెస్పాండెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. వి వెల్కమ్ యూ సార్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్, రేణు టీమ్ గర్ల్స్ చాలా చక్కగా సై ఫినిష్ చేసుకున్నారు అండ్ ఫైనల్ గా ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జెల్గా ఆల్ ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో నిజంగా ఫుల్ టు ఎంజాయ్ చేసాం మనం కూడా అండ్ మీరు కూడా. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో కరెస్పాండెంట్ సార్ ని కనుక్కుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? ముందుగా ఈటీవీ ప్లస్ మా ఆల్ ఫోర్స్ మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈటీవీ ప్లస్ జిల్జీగా బృందానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై ఫినిష్ చేసుకున్నాం అండ్ ఈ రోజు సైలో విన్నర్ సార్ రేణు టీమ్ గర్ల్స్, అలాగే రన్నర్ సార్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఈ రోజు
మా టీమ్ గర్ల్స్ కి క్యాప్స్ అందించవలసిందిగా సార్ని కోరుతున్నాను. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన సై గేమ్ విన్నర్స్ ఆర్ రేణు టీమ్ గర్ల్స్. సో కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి మెమెంటోస్ అందించాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే మరి చూశారు కదా ఈ రోజు మన ITV ప్లస్ జేల్ జిల్ జిగా ఆల్ ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ PG కళాశాలలో ఇక్కడ గర్ల్స్ అందరూ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా అండ్ ఫుల్ జోష్ గా అండ్ ఫుల్ ఎంజాయ్ చేశారు గేమ్స్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సై గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అలానే రన్నర్స్ కి క్యాప్స్, విన్నర్స్ కి మొమెంటస్ కూడా వచ్చేసాయి. గర్ల్స్ హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ టీమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వ్యూవర్స్ చూశారు కదా ఇది ఈ రోజు మన జేల్ జిగా ఎన్ కరీంనగర్ లోని ఆల్ ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ PG కాలేజ్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జేల్ జిగాలో ప్రోగ్రామ్స్ మరి ఇక్కడ ఉన్న గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్ ద గేమ్స్? ఓకే రైట్. సో మరి సో మరి చూశారు కదా వాళ్ళ అల్లరి, వాళ్ళ జోష్ ఎంతగానో ఈ గేమ్స్ ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల ద్వారానే చెప్పేస్తున్నారు. సో రైట్, ఇలాంటి మరొక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ కాలేజ్ లో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. సీ యూ, బై బై, టేక్ కేర్, బై గర్ల్స్.